హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అత్తమ్మ కిచెన్. ఈరోజు బాలామృతంతో ఇలా హాఫ్ మూన్ బిస్కెట్లు చేశాను. చూసారా ఎంత బాగా క్రిస్పీగా ఉన్నాయో, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్దామా. ముందుగా బాలామృతం పిల్లలకి ఇస్తుంటారు కదా, ఇది చిన్న పిల్లలకి. అది ఏదన్నా కానీ మెజర్మెంట్స్ కోసం ఇలా ఒక కప్పు తీసుకోవాలి. ఇలా ఒక కప్పు తీసుకొని ఆ కప్పు మెజర్మెంట్స్తో నేను 3 కప్పులు బాలామృతం పొడిని మిక్సీ జార్లో వేసాను. తర్వాత దాంట్లో షుగర్ ఉంటుంది కదా ఆల్రెడీ, మళ్ళీ ఇంకొంచెం 2 స్పూన్స్ వేసాను, ఎక్కువ లేకోకుండా. స్వీట్ ఇంకొంచెం ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అన్నమాట. షుగర్ యాడ్ చేసుకొని ఇలా గ్రైండ్ మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసిన తర్వాత మిక్సింగ్ బౌల్లో వేసుకొని 3 కప్పులు బాలామృతం తీసుకున్నాం కదా, ఇప్పుడు 1 కప్పు గోధుమ పిండి తీసుకొని ఇలా జల్లించేసుకున్నాను చెత్త లేకుండా. తర్వాత లైట్గా ఉప్పు వేసాను. నా దగ్గర బేకింగ్ సోడా లేదు కాబట్టి బేకింగ్ పౌడర్ వేసాను కొంచెం, అది కూడా వేసి కొద్దిగా ఆయిల్ వేసాను. ఆయిల్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. అంతా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకుంటూ ఎంత కావాలో అంత, ఎక్కువ మెత్తగా కాకూడదు పిండి, షుగర్ ఉంటుంది కాబట్టి చూసుకొని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. చాలా బాగుంటాయి బిస్కెట్లు ఇవి. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను కానీ చాలా బాగా వచ్చాయి. ఎక్కువ ఆయిల్లో డీప్ ఫ్రై లేకోకుండా, అలాగని 40 నిమిషాలు 50 నిమిషాలు బేకింగ్ చేయకోకుండా ఒక 10 నిమిషాల్లోనే అయిపోతాయి. ఫాస్ట్గా అయిపోతాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా కలిపి పెట్టుకొని మెత్తగా ఇలా చూపించిన విధంగా అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు నానిన పిండిని తీసుకొని ఇలా చపాతీగా ఒత్తుకుంటున్నాం కదా. ఇలా ప్రాసెస్ స్టార్ట్ చేయకముందే పొయ్యి మీద ఒక మందమాట పెనం పెట్టేసుకున్నాను నేను. మా ఇంట్లో దోశ చపాతీకి వాడే పెనం చాలా మందంగా ఉంటుంది, అదే పెట్టేశాను. అది హీట్ అవుతూ ఉంటుంది. ఇలా చపాతీ మాదిరి పెద్దగా చేసుకొని ఇలా ఎక్కువ మందం లేకుండా, అలాగని సల్బాంగా లేకుండా ఇలా చేసుకొని ఇలా ఒక గ్లాస్ తీసుకొని హాఫ్ మూన్ బిస్కెట్లు ఇలా ఒత్తేసుకున్నాను అనమాట. పెనం బాగా హీట్ అయిన తర్వాత మంట తగ్గించుకొని, చపాతీకి ఎంత ఆయిల్ వాడతామో దీనికి కూడా అంతే పడుతుంది, ఎక్కువ పట్టదు. హీట్ తగ్గించిన తర్వాత ఇలా 1 by 1 ఒకటి పెనం మీద పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెనం మీద పెట్టేసిన తర్వాత మళ్ళీ ఆయిల్ అప్లై చేసుకోవాలి పైన. ఇదంతా మంట మీదనే చేసుకోవాలి. ఒక 10 నిమిషాల్లో రెడీ అయిపోతాయి. మనం ఎక్కువ పెట్టేస్తే అంతగా బేక్ కావు కాబట్టి చూసుకొని పెట్టుకోవాలి. నాకు 6 పట్టాయి కాబట్టి 6 పెట్టినా. మళ్ళీ ఎక్కువ పెట్టుకుంటే వెడల్పు అంటే తక్కువ తింటాం కదా, వెడల్పు రాదు, అవి సరిగ్గా బేక్ కావనేసి నేను మధ్యలో ఇలా పెట్టేసాను అనమాట. 5 మినిట్స్ ఇలా తక్కువ మంట మీద మూత మూసిన తర్వాత చూసారా ఇలా బాగా రోస్ట్ అయిపోయాయి బాగా బిస్కెట్లు. ఇప్పుడు అన్నీ తిప్పేసుకొని మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని 5 మినిట్స్ నుంచి తీసేసుకోవాలి, అంతే.